హలో ఆల్! ఈరోజైతే మన తెలుగువారి ఇళ్లల్లో జరిగే పసుపు కొట్టే వేడుకను గురించి షేర్ చేసుకుందాం. యాక్చువల్‌గా అయితే మా మరిదిది పెళ్లి కుదిరిందండి. సో, దానికోసం ముందుగా పసుపు కొట్టే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నాం. లగ్న పత్రిక రాసుకున్నాక పసుపు కొట్టడం అనేది ఉంటుంది. అప్పుడే పూజారి గారు ఒక మంచి ముహూర్తం అనేది నిర్ణయిస్తారు. ఆ ముహూర్తం ప్రకారం మేము ఈ పసుపు కొట్టే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నాము. సో, దానికైతే ముందుగా తాంబూలాలు సిద్ధం చేసుకున్నాము. సో, వచ్చిన ముత్తైదువులందరికీ ఇవ్వాలని. సో, మేమైతే ఈ కార్యక్రమాన్ని ఎలా చేసుకున్నాము, ఏ ఏ పద్ధతులు పాటించామో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ముందుగా అయితే మన ఇంట్లో ఉండే రోల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా పసుపు, కుంకుమలతో పూజించుకోవాలి. తర్వాత రోకళ్ళను తీసుకొచ్చి రోకళ్ళను కూడా పసుపు, కుంకుమలతో పూజించుకొని ఒక దారాన్ని తీసుకొని 3 లేదా 5 పేటలుగా వేసుకొని ఆ దారానికి పసుపు పూసుకొని రాగి ఆకులు, పూలు, పసుపు కొమ్ము కట్టుకొని ఇలా రోకళ్ళకి కట్టుకోవాలండి. అలాగే రోలుకి కూడా తమలపాకులు, రాగి ఆకులు, పూలు, పసుపు కొమ్ములు ఇలా అన్నీ కలిపి కట్టుకోవాలి. దాని తర్వాత రోలు చుట్టూ ఇలా ముగ్గు పెట్టుకోవాలండి. చూసారా వీడియోలో చూపించిన విధంగా రోకళ్ళని పూజించుకోవాలి. దాని తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలండి. ఈ విధంగా వచ్చిన ప్రతి ముత్తైదువుకి ఇంకొక విషయం అండి, కనీసం 5 మంది ముత్తైదువులు వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఇలా వచ్చిన ప్రతి ముత్తైదువు చేత 5 పసుపు కొమ్ములు రోట్లో వేయించి దంచనివ్వాలి. ముందుగా రోకళ్ళని ఇలా ఆనించి పెట్టిన తర్వాతనే కార్యక్రమాన్ని ప్రారంభించాలి. తర్వాత ఇలా ముత్తైదువులందరూ కలిసి పసుపు దంచడం ప్రారంభిస్తారు. ఇలా దంచిన పసుపుని అన్ని పెళ్లి పనుల్లో ఉపయోగిస్తారండి. అంటే మొత్తం అదే పసుపు వాడకపోయినా సరే, బయట నుంచి తెచ్చిన పసుపు వాడినా సరే, ఒక గుప్పెడు పసుపు దీన్ని మిక్స్ చేసి తర్వాత వాడుకోవాలండి. ఇలా ముత్తైదువులందరూ కలిసి పసుపు దంచేటప్పుడు చాలా సరదాగా ఉంటుందండి. పాటలు పాడుకుంటూ దంచితే ఇంకా చాలా సరదాగా ఉంటుంది. మేము ఈ కార్యక్రమం చేసేటప్పుడు కూడా పాటలు పాడారండి. అయితే ఆ వీడియో క్లిప్స్‌ని లాస్ట్‌లో యాడ్ చేస్తాను. మీరు కూడా వినండి. ఇలా దంచిన పసుపుని జల్లెడ పట్టుకోవడానికి ఈ విధంగా చేశారండి. దీన్ని వజ్రగాయం అంటారట. ఒక గిన్నెకి క్లాత్ కట్టేసి దంచిన పసుపుని అందులో వేసి ఈ విధంగా జల్లెడ పట్టుకుంటారు. నాకు కూడా తెలీదండి. మా అత్తగారు చెప్పారు. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే కొత్త విషయాలు తెలుస్తాయని నాకు అర్థమైంది. అయితే ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని పద్ధతులు అనేది యాడ్ అవుతూ ఉంటాయండి. మేమైతే ఇలా జరుపుకున్నాము. మేము జరుపుకున్న పద్ధతులు అయితే మీకు చూపిస్తున్నానండి. అయితే ఇలా పసుపు దంచుకున్న తర్వాత ఈ దంచిన పసుపుని ఎవరు తగలని చోట పెట్టాలంటండి. మేమైతే దేవుడి రూమ్‌లో పెట్టాము. ఈ రోకళ్ళను కూడా ఎవరు తగలని చోట ఒక మూలకి ఆంచి నిలబెట్టి ఉంచాలండి. ఈ రోకళ్ళని ఎవరింటి నుంచైనా తీసుకొని వచ్చి ఉంటే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇవ్వకూడదండి. పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ రోకళ్ళని ఇవ్వాలండి. అయితే ఇచ్చేటప్పుడు పండు తాంబూలం, రవిక అవి పెట్టి ఇవ్వాలంటండి. ఈ పసుపు కొట్టడం అయిపోయిన తర్వాత నుంచి పెళ్లి పనులనేది మొదలుపెట్టుకోవచ్చు. అయితే ఈ పసుపు దంచడం అయిపోయిన తర్వాత పెళ్ళయ్యే వరకు ఆ ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదండి. అలాగే బయట కూడా తినకూడదు ఆ ఇంట్లో వాళ్ళు. అలాగే అశుభ కార్యాలకు కూడా వెళ్ళకూడదండి. మరీ దగ్గర బంధువులైతే వెళ్ళొచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ముత్తైదువుకి తాంబూలం ఇచ్చి తర్వాతనే పంపించాలండి. ఈ వేడుకైతే చాలా సరదాగా ఉంటుందండి. ఎందుకంటే అందరూ కలిసేది ఇలాంటి టైంలోనే కదా! సో, చాలా సరదాగా జరిగిపోతుంది. అలాగే వరసైన వాళ్ళు ఉంటే ఇంకా చాలా సరదాగా ఉంటుందండి. ఐ మీన్ వదిన, మరదళ్ళు, అత్త, కోడళ్ళు ఇలాగా చాలా సరదాగా ఉంటుంది. ఇలా ఒకరికొకరు పసుపు పూసుకుంటూ, నవ్వుకుంటూ చాలా కోలాహలంగా ఉంటుందండి. పెళ్లి సందడి ఇప్పుడే మొదలైందా అన్నట్లుగా ఉంటుంది.
చివరిలో మా పిల్లలు కూడా వచ్చి మేము కూడా దంచుతామని అందరూ తలా ఒక చెయ్యి వేశారు. చాలా బాగుండింది. ఈ వీడియో లాస్ట్‌లో అయితే ఈ కార్యక్రమంలో పాట పాడారు కదా! ఆ వీడియో క్లిప్ కూడా వేస్తాను. మీరు కూడా వినండి. చేసి ఈవేళ వైదేవి నంపించమనసు జనకునుకు చెప్పరే శ్రీత పైనములు తండ్రి వద్దకి వచ్చి తల వంచి నిలసా వేళమ్మ జానకి మరవ నీటికి తలన్నారు శ్రీత మామలున్నారు చెయ్య చక్కను చేసి చెయ్యప్పగించి పతివత బ్రవనింపు తల్లి మలచక్రగిరిరాజు మరది లక్ష్ములు మరది మాలలు నీవు మరువు నాగమ్మ ఆడబిడ్డ నీకు శాంతమున్నది ఆ శాంత పైనే మోహల ప్రేమలంచు ఎండి గిన్నెల కూటి వెలదినంబు ముత్యాలని కొంగు జోరన్న బోకు 10 మంది సభలోని నవ్వబోకమ్మ మా కీర్తికొచ్చావు మా వంకకొస్తే తెమ్మన్న సొమ్ములే తెచ్చి విచ్చిదము కోరిన సీరలే తెచ్చి విచ్చిదము పోయి రాగలవమ్మ పుత్రడి బొమ్మ ఆకులు బక్కలు స్వామిపై చల్లారే కర్పూర్ పాటాంబళం స్వామికి హారతివ్వారే నలుగీడ బిల్వారే నాతో రుక్మిణీ దేవి నలనాక్షి నలుగిడారే రుక్మిణీ దేవి నలనాక్షి నలుగిడారే కానీ పట్ట ఎంత పట్టండి స్వామిని కొలసి హారతులివరమ్మ కోరిన వారికి కొంగు బంగారమై శ్రీ సత్యనారాయణునే సేవకురారమ్మ మనసారా స్వామిని కొలసి హారతులివరమ్మ కోరిన వారికి కొంగు బంగారమ నారాయణునే కొమ్మ పూతడించిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది జయ జయ మంగళమని మంగళం